నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన వేడుకలు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్న అతిథులు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి. సాధనా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న, గతంలో అనేక మార్లు విన్నవించిన కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆక్షేపణ. సంత్ శ్రీ సేవాలాల్ 285వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని రామ్ లీలా మైదానంలో ఘనంగా నిర్వహించారు. అధికారిక వేడుకలను జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు సందడిగా మారాయి. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన అధికారిక వేడుకలకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో బంజారాలు సైతం హాజరు కావడంతో సందడి నెలకొంది. బంజారా మహిళలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తమదైన వస్త్రాధారణతో కార్యక్రమానికి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడమబొజ్జు పటేల్ తదితరులు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా దుర్గామాత, సంత్ సేవాలాల్ చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భోగ్ బండార్ నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన బంజారా కులస్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా బంజారాలు సంస్కృతికి అద్దం పట్టే గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. బంజారా సంస్కృతిని ప్రతిబింబించే పాటలు, వాటికి తగ్గట్లుగా నృత్యాలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులు వారి సందేశాలను వినిపించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేష్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. బంజారాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరి జగదంబ తల్లే ఈరోజు సేవాలాల్ యొక్క మార్గంలో మీరందరూ కూడా నిలవాలని మీ అందరికీ సుపరిచితం చేయడం అనేది జరిగింది. మరి జగదంబ మాత సేవాలాల్ మార్గంలో నడవమని చెప్పినప్పుడు మరి నేటి సమాజం, బంజారా సోదరులందరూ కూడా సేవాలాల్ మహారాజ్ ఏదైతే చెప్పినటువంటి ప్రవచనాలు కావచ్చు, అతను ఏదైతే మంచి సంకల్పంతో చెప్పినటువంటి వచనాలు కావచ్చు, వాటన్నిటి కూడా మనం పాటించాలి. మరి అతని యొక్క ప్రవచనాలు కావచ్చు, అతను చెప్పిన విషయాల్లో కావచ్చు, వరకట్నం తీసుకోవద్దని చెప్పడం అనేది జరిగింది. కానీ ఎవరు తీసుకోనంత వరకట్నం ఈరోజు లంబాడి సోదరులను తీసుకుంటారు. ఎవరు తీసుకోరు. ఇంకో నాన్ ట్రైబల్స్ కూడా అంత వరకట్నం ఎవరు కావచ్చు. ఆ యొక్క వరకట్నం మిగతా పీడిత వర్గాలు కావచ్చు, బీద వర్గాలు కావచ్చు, వాళ్ళందరి మీద పాకుతుంది. అంటే ఒక అల్లును చేయాలంటే అతనికి ఒక 20 లక్షలు 50 లక్షలు అవసరమైతే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇచ్చేసి పెళ్లి చేయాలంటే పరిస్థితి. అంటే ఇది ఎప్పుడైతే మనం మారుతామో అది ముందస్తుగా ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇది మార్పు రావాలి. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచన చేయాలి. తాత ముత్తాతల నుండి వచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సింది పోయి
నేటి తరానికి అందించాల్సింది పోయి ఈ రోజే మనమే చదువుకున్నటువంటి వ్యక్తులుగా పక్కదారి పడుతున్నాం. మరి పక్కదారి పట్టకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రకటించే హాలిడేస్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాన్ని వచ్చేసి ఇక్కడ విజయవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సందేశాలను మరింత ప్రచారం చేయాలని, తద్వారా సమాజం మరింత అభ్యున్నతి సాధిస్తుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా అనేక మంది మహనీయుల జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తూ వారి సేవలను స్మరించుకోవడం జరుగుతుందని తెలిపారు. సంఘటితంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజ హితం కోసం పాటుపడాలన్నారు. సంత సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రతో పాటు వారు ఏం కోరుకున్నారు, ఈ సమాజం ఏ రకంగా ఉండాలి, ఈ సమాజం ఏ బాటలో నడవాలి, ఈ సమాజం ఏ పద్ధతిలో ఉంటే రాబోయే రోజుల్లో యావత్ సమాజం అంతా కూడా లోక కళ్యాణం కొరకు, ఒక సమాజం ఒక కులము మతమని కాదు, లోక కళ్యాణం, లోకమంతా బాగుంటేనే అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు బాగుంటేనే ఈ సమాజం ఏమైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి శ్రీ 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 సంత సేవాలాల్ గారు చెప్పారు. మరి ఇప్పుడు మనం ఎందరో మందిమి వారు చెప్పారు, హింస లేకుండా అహింస మార్గంలో వెళ్దామని, మత్తు పానీయాలు సేవించకుండా ఈ సమాజాన్ని జాగృతం చేద్దామని చెప్పారు. వ్యాపార విషయంలో ఆ రోజుల్లో సంత సేవాలాల్ గారి యొక్క పశువుల పనినే గ్రామాలకు కూడా వ్యాపారాలు చేశాం. మరి ఇప్పుడు మనం ఉన్నాం, ఈ సమాజం అంతా కూడా మరి ఎంతమంది ఇప్పుడు మనం అయితే హింసను కానీ మరి ఈరోజు మత్తు పానీయాలు కానీ చెడు అలవాట్లు కానీ మనం ఎంతమందికి దూరం ఉన్నామనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సేవాలాల్ గారి యొక్క జయంతి మీరు చూస్తూ ఉన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి మరి ఇలా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్పై ఎన్నికల సమయంలో కేవలం జీవో మాత్రమే విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత పనుల విషయాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించిన ఆయన ఆదిలాబాద్ నుండి రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యేంత వరకు దీక్షలకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పనుల నిమిత్తం గతంలో అనేక మార్లు కేంద్రానికి వినతులు అందించినా ఫలితం లేదని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా కేవలం జీవోను విడుదల చేశారని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 36వ రోజుకు చేరుకోగా పార్టీ తరఫున మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. దీక్షలు చేపడుతున్న నాయకులతో పలు అంశాలపై చర్చించారు. సాధనా సమితి చైర్మన్ నారాయణ, నేతలు బండి దత్తాత్రి, విజయగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, రోకన్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా జీవో విడుదల చేసిన కేంద్రం ఆ తర్వాత పనులన్నీ పూర్తిగా విస్మరించిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగానే పనులు నిలిచిపోయాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుండడం పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు సరికావన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధించేంత వరకు దీక్షలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇలా ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్వే బడ్జెట్లో పెట్టి సర్వేలు చేయించి ఆ పనులు పూర్తయితే కనీసం 100 రైళ్ళు ఆదిలాబాద్కు సౌకర్యం పెరుగుతుంది. దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, కూలీలు పెరుగుతారు,
అన్ని రకాల వ్యాపారం కూడా సులువుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు కూడా చేసినాం, అనేక సార్లు. ఆనాడు పెద్దలు మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు, నేను, మా ఎంపీ గూడెం నగేష్ గారు మరి ఈ విన్నపాలు కూడా అప్పుడు కూడా చేసినాం. ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో పాటు దానికి సంబంధించినటువంటి ఆనాడు జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి హంసరాజ్ గంగారాం గారు, ఆయన కూడా నిర్మాణం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ బడ్జెట్లో లేదు. దాని మాటనే మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన డబ్బులు కట్టరు. ఎస్, మేము ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కడతామని చెప్పి లేఖ ఇచ్చిన మాట వాస్తవం. అప్పటి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ మేము ఒకటి అడుగుతున్నాం, కేంద్రం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో పెట్టి లైన్లు సర్వే చేయించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే తప్పకుండా మా ప్రభుత్వం ద్వారా కట్టే డబ్బులు కడతామని చెప్పిన విషయానికి ఒక మాట చెప్పినాం. తర్వాత కూడా ఈరోజు వరకు ఎప్పుడైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతుందో తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు రైల్వే మినిస్ట్రీ కూడా లేఖ వస్తుంది. ఇప్పటి వరకు డబ్బులు కట్టమని చెప్పి లేఖలు కూడా లేకున్నా నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా. నారాయణ గారు, నరేంద్ర మిత్రులు వచ్చినప్పుడు కూడా నేను ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాను, ఎక్కడైనా ఒక జీవో ఇచ్చింది మీరు తప్ప కేవలం ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఆనాడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి జీవో పటాన్ చెరు టు ఆదిలాబాద్ వయా బోధన్ ఆర్మూర్ సంగారెడ్డి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వే లేదు. సర్వే లేనప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది? అది లేదు. నేను ఇంకోటి కూడా డిమాండ్ చేశాను, మా మిత్రులు వచ్చినాడు, ఇది కేవలం ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్ల కొరకు కొత్త లైన్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టాలని చెప్పి ఎక్కడ కూడా నియమ నిబంధనలు లేవు. కేవలం ఎక్కడైతే బీజేపీ సమటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోతే అటువంటి రాష్ట్రాల నుంచి ఏదో ముక్కుబీడి పండించి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు లాగాల రాష్ట్ర ప్రభుత్వం కడతలేదని చెప్పి మరి ఈ రకంగా నెపమోపుదామని చెప్పే ఆలోచన తప్ప నేను ఎన్నోసార్లు అడిగినాం, ఎక్కడ కూడా కేంద్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో 100% రైల్వే లైను రైల్వే డిపార్ట్మెంటు కేంద్రానికి సంబంధించింది. కేంద్రానికి సంబంధించిన సంస్థ, అది కేంద్రానికి మొత్తం ఆదాయం పోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద కేవలం నెపం పెట్టడం, రాజకీయంలో ఒక పార్టీ ప్రభుత్వం వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే దాన్ని బదనాం చేద్దామని తప్ప. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు నిరుద్యోగులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. కెరీర్ ప్లానింగ్, పోటీ పరీక్షల సన్నద్ధత, ఇతరత్ర అంశాలపై కార్యక్రమ అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. యువత ప్రణాళికాబద్ధంగా కెరీర్ను తీర్చిదిద్దుకోవాలని, అందుకు సరైన గైడెన్స్ అవసరమని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణు అన్నారు. మంగళవారం ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లో ఎలా రాణించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింగ్రావు, అలుమిని అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఐఏఎస్ అకాడమీ రీసెర్చ్ పర్సన్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణు మాట్లాడుతూ, సరైన ప్లానింగ్ లేకుండా ఏ రంగంలో రాణించాలన్నా ప్రణాళికలు లేకుండా చాలామంది యువతీ యువకులు నిరుత్సాహంలో ఉన్నారని అన్నారు. వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యం, విలువలనే 3 అంశాలను ఏ రంగంలోనైనా రాణించడానికి పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలోనూ అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ప్రతిదీ ఒక టార్గెటే, ప్రతిదీ విజయం. నేను ఈరోజు ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే అని కాకుండా జనరల్గా అసలు కెరియర్ మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి. ఎందుకనంటే మన తెలంగాణలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి కెరియర్ మీద ప్లానింగ్ ఉండదన్నమాట. అంటే మనం ఏం చేయాలి,
నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, నేను ఏ దారిలో వెళ్ళాలి, దానికి నేను మూడు క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా మన ఫ్యూచర్ని ఆలోచించుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. నెంబర్ 1 వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే మన వ్యక్తిత్వం ఆధారంగా మన ఫ్యూచర్ ఉండాలనుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్స్ అని అంటారు. ఇంట్రోవర్ట్ అనే మనిషి ఇప్పుడు అందరితో కలవలేడు, ఊరికే సైలెంట్గా ఉంటాడు, ఎప్పటికీ ఏదో మనసులో ఉంటుంది, ఇట్రమంటే అడ్రాడు, ఏం మాట్లాడాడు, నలుగురితో కలవడు. అలాంటి పీపుల్ని ఇంట్రోవర్ట్స్ అంటారు అన్నమాట. ఇంకో పీపుల్ ఉంటారు వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్, అందరితో కలిసిపోతూ ఉంటారు, ముందుకు వస్తూ ఉంటారు, నేనేం చేస్తాను, నేను సపోర్ట్ చేస్తానని వస్తాను అన్నమాట. సో 2 రకాల మనుషులు ఉంటారు, ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. తాంసీ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలోది శ్రీరాములగుట్ట ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు కొనసాగే జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుండే వివిధ పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా జరపడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తాంసీ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాలోది శ్రీరాములగుట్ట ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. మామిడి తోరణాలు, అరటి కొమ్మలు, కాషాయ జెండలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవ మూర్తులను గ్రామ పెద్దకాపు పర్ధాన్ గంగారాం ఇంటి నుండి డప్పు చప్పుళ్ళు, మంగళ హారతుల నడుమ ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం వేద పండితులు జూకంటి వీరయ్య, విజయ్లతో పాటు ఆలయ పూజారి జీవన్ల మంత్రోచ్చారాల నడుమ ఆధ్యాత్మిక క్రతువులను ప్రారంభించారు. ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభం కాగా శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హోమం జరిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ పెద్దకాపు గంగారం మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ వరకు 5 రోజుల పాటు జాతర కొనసాగనుందని తెలిపారు. వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపనున్నట్లు తెలిపారు. శ్రీరాములోరి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మంగళారతులు పెట్టుకొని గుట్టకెక్కినాం. ఇయ్యాల నుంచి పని చాలా 5 రోజులు ఇక్కడ ఉంటుంది. 5 రోజులు పొద్దున పూజ ఉంటుంది, పొద్దుల పూజ ఉంటుంది. మరి తర్వాత కూడా ఇక్కడ 5 రోజులు ఇక్కడ ఉంటాం. అందరూ పెద్ద మనుషులు, మా ఊరి గ్రామస్తులు అందరు ఇక్కడ నుండి రోజు 5 రోజులు చేస్తాం. మరి నీళ్ళు ఆనందం ఉన్నాయి, భోజనం నడుస్తుంది. ఇక్కడ ఉన్న భోజనము మరి 5 రోజుల నాడు కూడా పెద్ద భోజనం ఉంటుంది. అంతా ఊడి మేము అందరం మంచిగా చేసుకుంటున్నాం. ఏదో భగవంతుడు దయ చూస్తున్నాం, అంత ఆనందం ఉన్నది. పుట్టుకతోనే కడుపులో గడ్డ కారణంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారికి మానవతావాదులు అండగా నిలిచారు. తాంసీ మండలం కుచలాపూర్ గ్రామానికి చెందిన గంగన్న, హస్నాపూర్కు చెందిన శ్రీజలకు 3 ఏళ్ల కిందట వివాహం జరగగా వ్యవసాయ కూలిగా జీవనం కొనసాగిస్తున్నారు. శ్రీజ గర్భం దాల్చడంతో ఆసుపత్రిలో చూపిస్తూ వస్తున్నారు. ప్రసవానికి గడువు సమీపించిన సమయంలో స్కానింగ్ చేసిన వైద్యులు గర్భస్థ శిశువులో ఎడమవైపు గడ్డ పెరుగుతోందని చెప్పారు. ఈ నెల 11న ప్రసవం అయ్యాక వైద్యులకు చూపించగా గడ్డ తొలగించేందుకు 2 లక్షల రూపాయల ఖర్చవుతుందని, వెంటనే తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. రవాణా ఖర్చులకు సైతం డబ్బులు లేని దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి పలువురు మానవతావాదులు అండగా నిలిచి చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. విషయం తెలుసుకున్న హస్నాపూర్ సర్పంచ్ నర్సింగ్ సదరు కుటుంబీకులను హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి దీనస్థితిపై పత్రికల్లో వచ్చిన కథనాలకు సిటీ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ కళా అర్చన, ఆరోగ్యశ్రీ అధికారి సురేష్లు స్పందించి ఆసుపత్రి యాజమాన్యానికి శస్త్రచికిత్స విషయమై సూచనలు చేశారు. వీరితో పాటు ఆదిలాబాద్ పట్టణంలోని 49వ వార్డు నాయకులు పాషం రాఘవేంద్ర బాధిత కుటుంబానికి సహాయ సహకారం అందించడంతో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. దీంతో కుటుంబ సభ్యులు తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ శోభాయాత్ర వైభవంగా సాగింది.
పట్టణ ప్రధాన వీధులు కాషాయమయంగా మారగా యువకులు జై శ్రీరామ్ జై శివాజీ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవున గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జై భవానీ జై శివాజీ నినాదాలతో ఆదిలాబాద్ పట్టణంలోని పురవీధులు మారుమోగాయి. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగగా యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై శివాజీ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. భారీ కాషాయ జెండాలు ర్యాలీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. ముందుగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో కలిసి శోభాయాత్రను ప్రారంభించారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా శివాజీ చౌక్ వరకు శోభాయమానంగా కొనసాగింది. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ శోభాయాత్రలో భాగస్వామ్యులయ్యారు. చేతుల్లో శివాజీ జెండాలు పట్టుకొని డీజే పాటలు, ప్రత్యేక డోలు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. శోభాయాత్రతో పురవీధులన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. శివాజీ గారి యొక్క చరిత్రను ప్రపంచ దేశాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశం ఎంత గొప్ప వీరులను కన్నదో ఈ రోజు ప్రపంచ దేశాల లైబ్రరీలో శివాజీ గారి యొక్క చరిత్రని చదివే పరిస్థితి వచ్చిందంటే హిందువుల గురించి కానీ ఈ దేశ చరిత్ర గురించి కానీ ప్రపంచ దేశాలు ఎంత మక్కువతో ఉన్నాయో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. బేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం క్రీడా సాంస్కృతిక దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించగా కార్యక్రమ అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం డిఐఈఓ రవీందర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అందిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని డిఐఈఓ రవీందర్ సూచించారు. బేలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన క్రీడా సాంస్కృతిక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు సినీ గీతాలకు అనుగుణంగా చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తోటి విద్యార్థులు చప్పట్లు, కేరింతలతో ఉత్సాహపరిచారు. అనంతరం కార్యక్రమ అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, ఆదిలాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవాన్లు, తాంసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐఈఓ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ చొరవతో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని, గతేడాది ఏర్పాటు చేసిన శిక్షణలో పాల్గొన్న 75% విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేయడంగా
లాస్ట్ ఇయర్ జస్ట్ 1.5 మంత్ కోచింగ్ ఇచ్చారు. అప్పుడు తగిన రిజల్ట్ సాధించారు. 60% రిజల్ట్ 70% రిజల్ట్ వచ్చింది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మెకానిక్ ఇయర్ నుంచే లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టాలని పెట్టారు. దానికి మన ఆదిలాబాద్ జిల్లా 13 జిల్లా విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్నాము. అందులో ముఖ్యంగా ఎక్కువ స్టేట్ వచ్చింది మీ యొక్క జూనియర్ కాలేజ్ లేదా మీ యొక్క విద్యార్థులు 15 మంది ఉన్నారు. అండ్ బాయ్స్ గర్ల్స్ కాలేజ్ విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఇక మిగతా కాలేజీలో 6 చెప్తుంది. విద్యారంగంలో ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ మీరు మీ యొక్క కాలేజీ నిలబడాలనే కాన్సెప్ట్తో ఈ యొక్క కోచింగ్ నడుస్తుంది. దీనికి ఇంకొకటి గుడ్ న్యూస్, ఈ సంవత్సరము ఆదిలాబాద్ జిల్లాలో జేఎన్టీయూ గవర్నమెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. కాబట్టి మీ అందరికీ కూడా క్వాలిఫై అయ్యే మీ ఇంజనీరింగ్ సీట్ తప్పకుండా వస్తుంది. కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన బాలకేంద్రం నృత్య గురువు మిట్టు రవి శిష్యులను బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్ఞాపికలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. డాక్టర్ ప్రియాంక కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సాబిర్ హుసేన్, సతీష్, మహేందర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలకేంద్రం విద్యార్థులు గిన్నిస్ రికార్డు నెలకొల్పడం అందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా అతిథులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన వేడుకలు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్న అతిథులు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి. సాధనా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న, గతంలో అనేక మార్లు విన్నవించిన కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆక్షేపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.